స్నేహ, శివ కోపంతో ఉన్నాడు. బహుశా నువ్వు వాళ్ళ అత్తయ్యని వదిలేసి వచ్చినందుకు అయ్యుంటుంది. నేను వదిలేచేయడం అంటే కావేరే కదా, రాకపోతే జాబ్ పోతుందని వార్నింగ్ ఇచ్చి మరీ రప్పించింది. నువ్విప్పుడు ఆ మాట చెప్పినా శివ నమ్మడు. కావేరి నీ మీద బాగా ఎక్కించి పంపించినట్టుంది. అందరికీ అత్తపోరు ఆడపడుచుపోరు ఉంటుంది, నీకేంటే ఈ కావేరి పోరు? అది చూస్తాను. స్నేహ, ఏమైంది? ఇప్పుడే వస్తాను మేడం, మా హస్బెండ్ వచ్చారు. మేడం, శివగారు వచ్చారుగా. వాళ్ళ అత్తయ్యను వదిలి ఇక్కడికి వచ్చినందుకు స్నేహ మీద కోపంతో ఉన్నట్టున్నాడు. ఫుల్ గొడవ పడతాడేమో. పడని, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ని వదిలేయడం ఎందుకు? నువ్వేం చెప్పావు, ఏం చేశావు? ఇంట్లో ఉండి అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? శివగారు, ఒకసారి నేను చెప్పే మాట వినండి. మాట్లాడుకో. మాట్లాడే అర్హత నీకు లేదు. జ్వరంతో ఉన్న అత్తయ్యని ఒంటరిగా వదిలేసి వస్తావా? అసలు నువ్వు మనిషివేనా? చూడండి, అసలేం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి. అమ్మని ఒంటరిగా వదిలొచ్చేంత దుర్మార్గురాల్ని కాదు నేను. ఆఫీస్ నుండి చూడు, నీకు ఆఫీసులో వర్క్ ఉంటే ఆ విషయం నాకు ముందే చెప్పాల్సింది. అత్తయ్యతో ఉంటానని నాకు మాటిచ్చి ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు. శివగారు, రుక్మిణి అమ్మని అలా వదిలేసి వచ్చినందుకు మీకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఒకసారి వింటే కదా మీకు తెలిసేది. ఏం వినాలి? నీకు కుదరకపోతే నేను సర్జరీ మానేసి అత్తయ్యని చూసుకుంటానని చెప్పాను. గంగ కూడా ఎగ్జామ్ మానేసి ఇంట్లోనే ఉంటానంది. అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను అత్తయ్యని చూసుకుంటానని చెప్పి తీరా మేం వెళ్ళాక అత్తయ్యని ఒక్కదాన్నే వదిలేసి వచ్చావు. ఓకే, నీకు ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చిందే అనుకో. అప్పుడు నువ్వేం చేయాలి? నాకు కాల్ చేయాలి. అప్పుడు నేను ఎవరినైనా అరేంజ్ చేసేవాణ్ణి. అలా కాకుండా హెల్త్ బాగోలేని మనిషిని ఒంటరిగా వదిలొచ్చేస్తావా? శివగారు, నన్ను దుర్మార్గురాల్ని చేసి మాట్లాడొద్దు. గంగ ఎగ్జామ్కి వెళ్ళింది. ఆ టైంలో మీరు సర్జరీలో ఉండుంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని నేనెలా డిస్టర్బ్ చేయగలను? అత్తయ్య కన్నా నాకేది ముఖ్యం కాదు. శివగారు, నేను చెప్పేది కాస్త వినండి. మంజు, మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం పదా. అది కాదు శివగారు, కావేరి. కావేరి గురించి మాట్లాడుకో. కావేరి ఈరోజు ఇంటికొచ్చి అత్తయ్యని చూసుకోకపోతే ఏం జరిగేదో తెలుసా? అత్తయ్యకేమైనా జరుగుంటే నేను జీవితంలో క్షమించేవాణ్ణి కాదు. శివ, జరిగిన దాంట్లో మీరాగండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఎలాంటి వాళ్ళో మా ఇంటికొచ్చి బోనం ఎత్తుకున్నప్పుడే తెలిసింది. స్నేహ, ఇక్కడ కాదు, ఇంటికి పద, మాట్లాడుకుందాం. శివగారు, అది ప్లీజ్. మేడం, ఒక్క నిమిషం. మేడం, అర్జున్ కావేరి ఎలాగో విడిపోయారు. పాపం ఇప్పుడు శివ స్నేహ కూడా విడిపోయేలా ఉన్నారు. వీళ్ళిద్దరూ విడిపోరు. ఆ రోజు నన్ను చంపుదామని చూసింది కదా ఆ రుక్మిణి, ఆవిడ గారిని, తన ఫ్యామిలీని
శివ నుంచి దూరం చేస్తాను. ఎస్, అమ్మా, పూజ చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయని చెప్పావు, అలాగే వస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకోగల శక్తిని నాకివ్వమ్మా. అమ్మోరు మా తల్లి అభయమీయవే, వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే, వ్రతభంగం కాకుండా వరములీయవే. అమ్మోరు మా తల్లి అభయమీయవే, కన్న బిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి, అమావాస్య జాబిల్లివి, ఆదిశక్తి రూపానివి. అమ్మోరు మా తల్లి అభయమీయవే, వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే. అమ్మా, నా భర్తకి గండాలు తరుముకొస్తున్నాయి. నువ్వే ఆయన్ని కాపాడాలి. ఈ రోజు రేపు ఆయనకి ప్రాణాపాయం కలగకుండా కాపాడు తల్లి. తిలకమలదినాను ఇదే కుంకుమనుకో, ఆకు ఒకటి వేసినాను కోటి పత్రి అనుకో, దీపం ధూపం నైవేద్యం, దీప ధూప నైవేద్యం